మన మహబూబ్నగర్లో మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ ఆల్వేస్ హ్యాపెనింగ్ ప్లేస్ అంటే నరసింహ హోటల్. సో ఇవాళ ఈ ఎపిసోడ్లో సంజీవయ్య టిఫిన్స్, అదే ఆల్సో నోన్ యాజ్ నరసింహ టిఫిన్ సెంటర్. సో ఇవాళ ఈ వీడియో ఈ టిఫిన్ సెంటర్ గురించి. సో అంకుల్, హాయ్ అంకుల్. సో బేసిక్గా నరసింహ హోటల్ అంటే సంజీవయ్య హోటల్ స్టార్ట్ చేసింది ఎప్పుడు, ఎవరు స్టార్ట్ చేసారు? మా అమ్మ నాయన ఇద్దరే నడిపించేవాళ్ళు అప్పుడు. ఓకే. తర్వాత ఒక 35 ఏళ్ళ నుంచి నేను నడిపిస్తున్నా. స్టార్టింగ్ నేను మా ఒకరిద్దరు చేసినాము. తర్వాత మెల్లమెల్ల గిరాకీ పెరిగినట్లల్లా వర్కర్స్ని పెంచుకుంటూ పోయింది. అంటే మామూలులో ఫస్ట్ ఎర్ర చట్నీ అనేది స్టార్ట్ చేసింది కూడా మీరే. సో దాని వెనకున్న ఐడియా ఏంటి, అది ఎట్లా చేయాలనిపించింది మీకు? అది అమ్మ నాయననే చేసి చూపించాను. అవునా? మాకేం ఐడియా లేవు అవి. చేపించానంతా నాయన్నే. ఇంకొకటి, ఎర్ర చట్నీని ఇప్పుడు మామూలులో చాలా మంది కాపీ కొట్టారు కదా. అవును. మీకేమనిపిస్తుంది అంటే మీరు స్టార్ట్ చేసిరు ఇది? మాకైతే మంచిగానే నడుస్తుంది. వాళ్ళు కూడా ఎవరెంత కాపీ కొట్టినా మీ టేస్ట్ అయితే ఎవరు మ్యాచ్ చేయలేరు అసలు, అదైతే నిజము. సో మీరేమంటారు అంటే బేసిక్గా? మంచిదే, పర్వాలేదు. వాళ్ళు కూడా మంచిగానే బతుకుతున్నారు, మేము మంచిగానే బతుకుతున్నాం. మాకేం గిరాకీ తగ్గలేదు. అదైతే నిజమే, ఎప్పుడు చూసినా ఇక్కడ క్రౌడ్ ఎక్కువనే ఉంటుంది. సో ఇక్కడ దోశ 14 రూపాయలు ఉన్నప్పటి నుంచి నేను తింటుండే. ఇప్పుడు ఎంత మనం 40 రూపీస్ దోశ. టేస్ట్ అప్పటికి ఇప్పటికి మాత్రం ఏం మారలేదు, అదైతే నిజం. సో అంటే యావరేజ్గా ఎంతమంది రావచ్చు ప్రతిరోజు? వర్క్ అంటే వర్క్ కాదు, కస్టమర్స్ యావరేజ్గా 500-600 మంది రావచ్చు ప్రతిరోజు. 500 దోశలు అన్ని సేల్ అయితే ఒక యావరేజ్గా ఏమో ఇంచుమించు అంత 500-600 అయిపోతుంది. సరే థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. ఆన్ యావరేజ్ ఇక్కడ ఎంత లేదన్నా ప్రతిరోజు 500+ పీపుల్ వస్తారు, వచ్చి ఇక్కడ ఉన్న టిఫిన్ స్టేజ్ చేసేది వెళ్తారు. సో అంకుల్, బేసిక్గా మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా ఇక్కడ, చేస్తున్నారు కదా. యావరేజ్గా మీరు రోజుకి ఎన్ని టోకన్లు అమ్ముతారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? అట్లానే ఉండదు, ఒక రోజు ఎక్కువ ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది. 25 మంది భక్తున్నాం. ఎప్పటి నుంచి చేస్తుంది మీరు ఇక్కడ? 26 ఏళ్ళ. 26 ఏళ్ళకి వెళ్ళి అప్పటికి తలుపులు చిన్నగా ఉంటాయి, పొడుగు ఉన్నాయి అన్నమాట. కోవిడ్ తర్వాత మొత్తం మార్చేసారు కదా, మొత్తం మార్చారు. సో యావరేజ్గా మీరు రోజుకి ఎన్ని దోశలు ఇస్తారు? 1000 కావచ్చు, 500 కావచ్చు. అమ్మా. సో బేసిక్గా ఇది స్టోరీ. సో హాయ్ అంకుల్. సో బేసిక్గా మీరు నరసింహ హోటల్ ఎప్పటి నుంచి తింటారు? నేను దగ్గర 15 ఇయర్స్ అయిపోయింది. అప్పటికి టేస్ట్ సేమ్ టేస్ట్, సేమ్ ఎవ్రీథింగ్ సూపర్. స్పెషల్లీ ఇక్కడ దోశ, వడ నాకు చాలా ఇష్టం, కంటిన్యూ తింటూనే ఉంటారు. మీరు బేసిక్గా నరసింహ హోటల్ ఎప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అని తింటున్నారు, మీకు ఎలా అనిపించింది టేస్ట్ అని? నా ఎంగేజ్ నుండి తింటున్నాను, నా 30 ఇయర్స్ నుండి ఇక్కడనే ఉంటుంది. ఓకే. సో బ్రేక్ఫాస్ట్ టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? ఓకే, స్పైసీగా బాగుంటుంది. బేసిక్గా మాకు దోశ అంటే ప్రాణం అండి. పొద్దుగా లేవగానే నరసింహ హోటల్ దోశకు వచ్చి దోశ తింటామండి. ఎన్నెన్నైనా దోశ టేస్ట్ మారలే, చట్నీ మారలే, కర్రీ కూడా మారలే, టేస్ట్ ఇంత బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు చాలామంది అడిగారు నరసింహ హోటల్ గురించి చేయండి అని. అయ్యో, ఇప్పుడు ఒక మంచి పే ఆఫ్ ఇస్తున్నట్టు వాళ్ళ కోసం, అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ నరసింహ హోటల్ వాళ్ళ కోసం. దోశ అంత బాగుంటుంది ఇక్కడ, నాట్ జస్ట్ దోశ, మిగతా బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఇక్కడ అంత బాగుంటాయి. సో బేసిక్ ఇక్కడ దొరికే బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి దోశలు అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇడ్లీ కూడా సాఫ్ట్ బాగుంటుంది, బోండా బాగుంటుంది, పూరి బాగుంటుంది, ఉప్మా కూడా బాగుంటుంది ఇక్కడ. అండ్ అంతేకాదు మధ్యాహ్నం కూడా ఇక్కడ లంచ్ అయితే కూడా లభిస్తుంది. అండ్ ఈవినింగ్ టైం అయితే దోశలో వెరైటీస్, రాగి దోశ, ఉత్తప్ప, ఇలాంటి చాలా రకాల దోశలు అయితే కూడా దొరుకుతాయి ఇక్కడ. అండ్ నిజం చెప్పాలంటే ఫస్ట్ థింగ్, ఇక్కడ చట్నీ చాలా బాగుంటుంది, రెడ్ చట్నీ, అదే ఫేమస్ కూడా. దట్ ఈస్ వాట్ మేక్స్ ఇట్ స్పెషల్ అనమాట నరసింహ హోటల్ని. సో బేసిక్గా దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ సంజీవయ్య టిఫిన్స్, ఆల్సో నోన్ యాజ్ నరసింహ హోటల్ అనమాట. సో బేసిక్గా ఇక్కడైతే జనాలు ఎప్పుడు కిక్కిరిసిపోతారు. మార్నింగ్ 10 o'clock కానీ వచ్చారంటే దోశ దొరకాలంటే ½ an hour టైం పడుతుంది, అంత ఫేమస్ దోశ ఇక్కడ. అండ్ అంతేకాదు, మీరు కానీ ఇప్పటివరకు ఈ దోశ ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, నెవర్ ఎవర్ ఫర్గెట్ యువర్ రూట్స్. ఆ అంకుల్ అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేసినా ఇప్పటికీ దోశలు వేస్తాడు, ఆ టేస్టీ ఉంటుంది నిజం చెప్పాలంటే ఆయన వేసిన దోశలు కూడా. అండ్ అంతేకాకుండా కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఏదైనా సరే కన్సిస్టెంట్గా చేయండి, మీరు ఖచ్చితంగా ఏదైనా సరే సాధిస్తారు. సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.
సో ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకేమైనా చేయాలనిపించే కూడా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నరసింహ హోటల్లో మీకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ఇట్. సబ్స్క్రైబ్ టు హ్యాపెనింగ్ పాలమూరు అండ్ ఆల్సో ఫాలోస్ ఆన్ Instagram and Facebook. So thank you.